ఇసంతకు జరుగు అంటే ఇల్లంతా నాదే అన్నట్టు కదా, అది జరిగినోడు ఓడే. ఎవడో ఎందుకు నీ అసంటోడే. నేనేమన్నానే, నేనేం చేయట్లేదు కదా. నువ్వేం చేస్తలేవన్నదే కదా నా బాధ. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు అవుతలే. ఈ ముసల్తనానికి పిల్లలు అంటే ఎట్లుంటే చెప్పు వదినే. వాళ్ళు ఐశ్వర్లు అవుతారు, వాళ్ళు ఐశ్వర్లు అవుతారు కానీ మీరు ముసలోళ్ళు అవుతారు. మిమ్మల్ని తాత అమ్మ అని పిలుస్తారు. ప్రతిదానికి దిగ్గుపడుకుంటుంటాడు మొగోడు. ఎట్లా మొగోడై పుట్టిండో ఏమో. మన తోటలా వంకాయలు దింపడానికి పనులను మాట్లాడమని చెప్పిన, పనులను పిలిచడానికి కూడా గింతగానో సిగ్గుపడబడుతుంది. ఎందుకు సిగ్గుపడ్డా? పిలిచిన నలుగురిని పిలిచిన. గింత తోటకు నలుగురే సరిపోతారా? ఏం మనిషివో ఏమో. నా అవతారం ఎట్లున్నది, నీ అవతారం ఎట్లున్నది? ఏమో పంచ కట్టుకొని అంగేసుకొని ఉన్నాడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు? మనం రోడ్డు పంట నడుచుకుంటే పోతాంటే వీళ్ళు పెళ్ళ మొగలు అనుకుంటారా? నా ఇజ్జత్ మనం అంతా ఇస్తాను. పైంట అంగేసుకుంటే ఏమైతుంది? నీకోటి తెలుసా? ఏంది? మా ముత్తాతను చూసి వాళ్ళగే మురిసిపోయాడు, వాళ్ళ తాతను చూసి మా తాత మురిసిపోయాడు, మా తాతను చూసి మాయ మురిసిపోయాడు, నన్ను చూసి మాయ మురిసిపోయాడు, మన గుట్టి కొడుకుని చూసి నేను మురిసిపోతా. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ముఖం చూస్తే ముద్దు ఉండే, చేష్టలేమో బిత్తగాని లెక్కన ఉండే. నువ్వు నన్ను చూసడానికి వచ్చినప్పుడు తెల్లంగి తెల్లలుంగి వేసుకుంటే ఇవాళ ఒక్కన ఆడే సోకులకు వేసుకొచ్చిండు అనుకున్నా. కానీ ఎల్లకాలం గిదే బట్టలు తిరుగుతావని నాకేమెరక. పెళ్లిళ్ళకి పోయినా గివేనా, ఏడికి పోయినా గివ్వే అంగిలు వేసుకొని తిరుగుతావు. నా వాళ్ళు నిన్ను నాకు ఇచ్చిన బతుకని తాగం చేసిరు. చేసుకున్న పాపానికి సంసారం వెళ్ళ తీసుకోవాలే కదా. మెడకు పడ్డ పాము కర్వక తప్పుతుందా? ఇక నడువు. వంకాయలు దింపడానికి నిక్కుదని పిలిచినావా లేదా? పిలిచిన ఇంటికి పోయి పిలిచిండే. ఇదేమన్నా ప్రైవేట్ నౌకరా, గవర్నమెంట్ నౌకరీ లెక్క. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, ఇష్టం ఉన్నప్పుడు పోతారు. అది కూడా కాలేదనుకో, 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే ఫోన్ చేసి చెప్తారు, అక్క నేను అత్తయ్యను మీరు తెంపుకోరని. ఇక మన ఇద్దరం వంకాయ చెట్ల కూర్చొని నువ్వు ఆ వంకాయ కాడ నేను ఈ వంకాయ కాడ, నువ్వు ఆ వంకాయ కాడ నేను ఈ వంకాయ కాడ. ఏ వంకాయ తెంపుతావు? మన ఇద్దరు అవుతుందా? మళ్ళీ ఎట్లా చూస్తావు? నన్నే మిత్రుడు అంటది. నడువు పోదాం. అరే ఇవాళేమో బాగా నోర్లెత్తాంది. కుక్కిన పేనోలే ఏడబడతా ఆడ సపరేకనే ఉండు కదా. నెత్తి మీకెళ్ళి 2 వేసినా కూడా సపరేకనే ఉండు. ఇవాళేమో బాగా నోర్లెత్తాంది. ఏంది కథ? ఏ ఊకోయే, నువ్వు ఇలా కొత్తగా నా ఎప్పుడు కట్టినా మాట్లాడతావు, ఎప్పుడు ఇలా కొత్తగా తిడుతున్నావు, ఎప్పుడు మాదే బత్త తిడుతున్నావు. కానీ ఆ బుజ్జి ఒక 2-3 నిమిషాలు అత్తత్తి, సరేనా? నాకంటే ముందుగానే వచ్చింది కదా. 10 నిమిషాలు లేట్ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు వీళ్ళు అయితే. నాకేమో ఇంట్లో ఏడ పని అన్నే ఉన్నది. ఒక్క 10 నిమిషాలు ఆగితే ఏమైందో ఏమో. ఈ మాలతో దీనైతే ఎప్పుడు చూడు గయ్యాలే కొరుతూనే ఉంటది నా పైన అయితే. ఇక ఏమంటదో ఏమో, పోదాంతి. ఏమే ఓ పెద్ద, ఓ లక్ష్మి పెద్ద, ఏమని ముందు దాకా వచ్చింది చెప్పిరా? ఏం చేయాలి కదా, పిల్లలు తింటే తిడుతుంది, మునుగు లేదు, ఏం లేదు, పాలు లేదు, వాళ్ళు చెప్తుంటే కూర్చున్నావు అంటుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వెళ్ళిరా, నేను కూడా వస్తాను చెప్పాలి. ఇవాళ ఏంది నా మోడికి ఇంతగానో హుషారుతనం చూపిస్తాడు. అదే నువ్వేంది మా తోట నిడిచిపెట్టి గాల తోటలో పోతాను? మన దాంట్లోకి వచ్చినావా? పనికి గాల దాంట్లో పోతున్నావా? గట్ట ఆగిట చూస్తున్నా. అయ్యో నువ్వు ఆడికి ఆగమైతానవేందే? అంటే ఏది మన చేయనని తెలియదా నీకు? అదే గట్టి చూస్తున్నా, మరి మన దాంట్లో గిట్ట చెప్పిరా ఏందని చూస్తానా. నడువు. నీకిత రానే బట్టే అదేం చూసినావా? ఆడికి ఆగం అవుతావు. దాసేలేద్దా. నిఖిత నువ్వు ఆశాలు వేసేలే, నేను ఇది 2 తెంపుకుంటున్నా అత్త, సరేనా? ఆగో ఏంది నాకు ఇట్లా కూర్చున్నాడు? ఓయ్ ఎందుకు అట్లా కూర్చున్నావు? ముద్ద పప్పాలో కుదేసినట్టు తిను అంటే 3 పూటలు పళ్ళానికి ఇంత ఎత్తి పెట్టుకొని తింటావు. పని చేయమంటేనే ఏం సాధారణ కూర్చుంటావు. ఎవరు చేసి పెడతారు నీకు? లే తెంపుకుంటూనే వస్తున్నానే, తెంపుకుంటే రానే పడుతుంది. ఎట్టుకుంటు నోరు ఉందని నోరు వారేసుకుంటున్నావు ఎందుకే? తెంపనే పడుతుంది. నువ్వు తెంపుకుంటే రాగా కాలు కూర్చున్నాక అంతే. వెనకటికి నీ ఉంటాడే ఇసంతకు జరుగురా నాయన అంటే ఇల్లంతా నాదే అన్నాడట. గట్టున్నాయి నీ పంటనం. 4 వంకాయలు తెంపితివి, కాలు వారేసుకొని వంటివి. ఇట్లయితేనే పని అవుతుందా? ముగ్గురుతో ఇదంతా చేయనంత కాలవుతుందా మరి? ఓ యాదన్న గప్ప నీకెళ్ళి చూస్తానా? పనే ఎత్తలు. ఇంకా 2 కాయలు తెంపుతున్నావు కూర్చుంటున్నావు, 2 కాయలు తెంపుతున్నావు కూర్చుంటున్నావు. నేనైతే నా 300 కైకిలు మందమే చేసుకొని పోతా. నీ పని కూడా నన్ను చేయమంటే నేను చేయని చెప్తాను. ఏంది నీ గీత? రానైతే వత్తిమి ఎనుకో ముందు
అన్ని పనులు చేసుకొని పోదాం అందరము. ఆయనతో పురాగా చేసుకొని ఏంది గట్ట అంటున్నావు? తెంపు తెంపు కానీ మా తెంపుతుంది గీళ్ళేందో గిట్ల చేస్తారు, పని చేసేటామకే పని చెప్తారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇంకోసారి గిల కైకిలే రావద్దు. ఇసంతకు జరుగు అంటే ఇల్లంతా నాదే అన్నాడు కదా, అది జరిగినోడు ఓడే. ఎవడో ఎందుకు నీ అసంటోడే. నేనేమన్నానే, నిన్నేం చేయట్లేదు కదా. నువ్వేం చేస్తలేవన్నదే కదా నా బాధ. పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు అయితలేరు. ఇలా లొల్లేందో ఏమో, మీదేమో ఎండగొట్టి పాడైతుంది. ఎందుకంటే వచ్చిననో ఏమో ఇలా కైకిలికి. పిల్లలు కాకుంటే నేనేం చేయనే? పిల్లలు కాకుంటే హాస్పిటల్కి పోయి డాక్టర్ చూపెట్టుకోవాలి. డాక్టర్ చూపెట్టుకుందామంటే మా ఇంట వంట లేదు, మా ముత్తాతల దగ్గర నుంచి నేను హాస్పిటల్కే ఓనంట అవుతుంది. మా తాత చూపించుకుంటా డాక్టర్ దగ్గర, మా ముత్తాత చూపించకుండా, మాయ చూపించకుండా నేట చూపెట్టుకోండి దానిలా. మరి వాళ్ళ కుట్టినట్టు నీకు కుడతలేరు కదా. మాది ఎందుకే గట్లా ఆగమాగం గాయ గాయ చేస్తావు? మా మా తాత 15 ఏళ్ళ కుట్టిండట, మా తాతకు మాయ 15 ఏళ్ళ కుట్టిండట, మాయకు నేను 15 ఏళ్ళ కుట్టిన, మనకు కూడా 15 ఏళ్ళ కుదరది. ఎందుకే కారు కవర కత్తర కత్తర చేస్తున్నావు? ఓరి ముద్రష్టం ఒక పోడా సాబు. మేము 15 ఏళ్ళ కంటాడట పిల్లల్ని. అవరకు ముసలన్న అవుతావు. ఏమైందే మాలతి అంత కోపం మీద ఉన్నవి అలా? ఓరి నామో కూడా పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడ సాటుకు పోయి తూడ్చుకున్నాడట నీ వెనకట నీ అసంటోడు. పట్టి పట్టి పంగనా వాళ్ళు నాకు ఎప్పుడు పెడితే నేను గూడసాటికి ఎప్పుడు పోతే నేను ఎప్పుడు చూసి చేసుకుంటే? నేను అన్నది నీ వంశవృక్ష సమాచారం గురించి అంటన్నా, అయినా నీ గురించి ఇప్పుడు అర్థమైంది. అయ్యో రామా, ఇలా ఆపేటట్లు ఏరుగా ఇయ్యాలా? వీళ్ళు మారరు. అయినా నీకేం అర్థమైందే? మీ వంశంలో పిల్లలు లేటుగా ఎందుకు పుడతారో అని. నీ అవ్వ, ఇలా వంశం ఏందో, ఇలా పిల్లలేందో, ఈ కథ ఏందో నాకు అస్సలు అర్థమే అయితలేదు. ఈ పని ఎందుకు చేస్తా నేను? వీళ్ళ సోదినుకుంటూనే కూర్చుంటా. తిట్టుకోరి, బాగా తిట్టుకోరి. అబ్బా నీకు అర్థమైందా? అబ్బా ఏమర్థమే చెప్పేసారా? అరే నిజమే, మా ముత్తాతకి మా అమ్మ చెప్పలేదు, మా తాతకి మా బాబమ్మ చెప్పలేదు, మాయకి మా అవ్వ చెప్పలేదు. నువ్వు నాకన్నా చెప్పవా? అబ్బా ప్లీజే చెప్పవే, అబ్బా ప్లీజ్ చెప్పవే, అబ్బా చెప్పవా? నువ్వు ఈ సొల్లు మాటలు తప్ప దేనికి పనికి రావు. నీ ముత్తాత, నీ అయ్య, నీ తాత, ఇప్పుడు నువ్వు ఈ సొల్లు మాటలు చెప్పుకుంటేనే కాలం గడిపిర్రు. అందుకే 15 ఏళ్ళకి ఒకసారి పిల్లల్ని కంటారు. ఇవన్నీ పక్క పెట్టి కానీ అసలు ముచ్చటేందో చెప్పవచ్చరా? మనకు పిల్లలు ఎందుకైతే లేరో చెప్తీనిగా. మనకు లగ్గమై 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళ నుంచి నువ్వు నాతోటి సంసారం ఎన్నడు చేసినావు? గట్లనే నీ ముత్తాత ఆయన పిల్లలతో వేయకపాయే, నీ తాత అయిన పిల్లలతో వేయకపాయే, నీ అయ్య నీ అవ్వతోటి సంసారం 10 ఏళ్ళ దాకా వేయకపాయే. ఇప్పుడు నువ్వు కూడా నాతో 10 ఏళ్ళ నుంచి చేస్తలేవు. అందుకే 10 ఏళ్ళ దాకా పిల్లలు అయితలేరు. 15 ఏళ్ళకి ఒకసారి పిల్లలు అవుతారు. అర్థమవుతుందా? ఇంకా అర్థమవుతలేదు కదా? పోవే, నాకు సిగ్గైతుంది. ఇగో గీ సిగ్గే కొంప ముంచుతుంది, మనకు కాదు మీ వంశానికి. కరెక్ట్ చెప్పినావు. ఇగో నాకే కాదు సిగ్గు, మా ముత్తాతకు ఉండేది, తర్వాత మా తాతకు ఉండేది, తర్వాత మాయకు ఉండేది, ఇప్పుడు నాకు. గది గీ సిగ్గే మీ వంశాన్ని, మీ కొంపను ముంచుతాంది. అయినా ఎవడన్నా పెళ్ళం దగ్గర సిగ్గుపడతాడా? గిట్లా సిగ్గుపడేటోళ్ళనైతే మిమ్మల్ని చూస్తానా. ఒక్క సంవత్సరం కాదు, 10 ఏళ్ళ నుంచి నన్ను నా దగ్గర రావైతివి పోవైతివి. అమాసకోసారి పుణ్యానికోసారి కలిసినాక పిల్లలు ఎడికెళ్ళి అవుతారు. ఏం చేసుడో ఏం అర్థమైతలేదు. దేవుడా నా కర్మ. అబ్బా అట్లా మాట్లాడకి సిగ్గైతుంది. ఊరి కర్ర మొక్కపోడా. నేను తిట్టినా సిగ్గుపడతావు, నేను కొట్టినా సిగ్గుపడతావు, నేను నవ్వినా సిగ్గుపడతావు, నేను ముట్టుకుంటేనేమో సిగ్గుపడి దూరం పోతావు. గిట్లా దూరం పోకుంటుంటే మనకు సంతానం ఏడికెళ్ళి అవుతుందిరా. మాలతి విడిచిపెట్టు కూడా పోకు, 2 వంకాయలు అన్నీ విడిచిపెట్టి నువ్వు అలా ఎక్కువ ఇదే తెంపు. ఊరి పనికి మాలినోడా, నేనేం మాట్లాడతానా, నువ్వేమంటున్నావురా? అవ్వ నీకేదో ఒక రోజు విడాకులు ఇచ్చేస్తారా? అప్పుడు ఒక్కనే కూర్చొని సిగ్గుపడుకుంటే ఇవన్నీ ఏరుకుంటా కూర్చుంది. అబ్బా మాలతి, ఇంకా విడాకులకి సిగ్గైతుంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళని చూడాలంటే నేను మళ్ళీ సిగ్గుపడాలి. సిగ్గైతుంది. ప్లీజ్ మాలతి, ప్లీజ్ చేయాలి ఆ మాటనకే, ప్లీజ్ మాలతి. ఆహా, నీకు నాతోటే చక్కగా సంసారం చేసుడు రాదు, నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకొని దాని జీవితం కూడా నాశనం చేద్దాం అనుకుంటానవా? నన్నే కాకుంటే ఇంకా వేరేటోళ్ళ జీవితం కూడా ఖరాబ్ చేస్తాడట.
వర్షిని ఈ యాదగిరి అన్న తెల్ల బట్టలు వేసుకొని టిప్పు టాప్ మస్తు ఉంటుండే, కానీ లోపలంతా ఉత్తకతే ఉన్నట్టుంది. అబ్బా ఈ మాలతో తిని 10 ఏళ్ల సంధి ఎంత బాధపడుతుందో ఏమో. గిసొంటి మొగోళ్ళు చేయబట్టి ఆడోళ్ళు ఎంత బాధపడుతుర్రో ఏమో. గిసొంటి శాతగాని మొగోళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఆడపిల్లల జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? ఆగో గా మాలతో తినే 2 వంకాయలు వేసి కొట్టంగానే సోయి తప్పిండా ఆయన. ఆగు నీ పని చెప్తా. ఓ యాదన్న లేవు, నీ పండుట్ల రాయివాడా అదినే ఎప్పుడో అలిగి వెళ్ళిపోయింది, ఇక లేవు. అయినా ఈడవన్న ఒకటే ఆడవన్న ఒకటే పండు. నా కైకిల్ పైసలు అయితే ఇంటికి వచ్చి ఇయ్యి. అమ్మయ్యా ఇలా లొల్లేమో కానీ కూసున్న కాడ పైసలు వచ్చినాయి. నా పైసలు అయితే నాకు ఇత్త చాలు, మళ్ళీసారి వద్దాం. అబ్బా అబ్బా ఆ కదిరి పెట్టింది అబ్బో. ఇది 2 వంకదిరి కొట్టుడేమో కానీ పడిపోకుండా మంచిగా నిద్ర పట్టింది. రోజు కొట్టుమనాలి, రేపు కూడా 2 వంకదిరి కొట్టుమనాలి. మంచిగా నిద్ర వచ్చింది మంచిగా. కానీ ఆడి పని ఆడి కలిపింది కదా, రేపు ఒక్కనాడు వెళ్తా పిలిచి ఈ బాయ్తో గీ ఏరుకుంటే పని అయిపోతుంది. రేపు కొట్టుకుందాం 2 వంకాయలతోటి. నీ చెల్లెకి ఏమైనా తీసుకుందామన్నా ఆగకపోతివి, ఇంతగానం ప్రేమించుకొని 6 నెలల నుంచి రాకపోతివి. అంత ప్రేమలోని 3 నెలలకు ఒకసారి వచ్చినా అయిపోవు కదనే. ఈ ఆడైతుంది అప్పుల బాధ, ఈ టెన్షన్ ఆ టెన్షన్ అత్తిరుడే. ఆమె దగ్గర కొత్త అమ్మని ఉన్నా కానీ మనశ్శాంతి లేని ఆడికేళ్ళు రావుతుంది. ఆమె దగ్గరకు టెన్షన్ పెట్టుడు ఎందుకని రాలే. ఏమో ఇప్పుడు నేను చూస్తే ఎంత సంతోషపడుతుందో మీ చెల్లె. సంతోషపడదా మరి? ఎన్ని రోజులేమో చెల్లెని చూడక. వదినే వదినే బాగున్నావారా? ఇప్పుడు అన్న ఈ చెల్లె గుర్తుకొచ్చింది. అట్లా రా అన్ని తీరాలి కదా చెల్లె. ఎడకు ఇన్ని రోజులు పట్టిందా అన్న నీకు ఈ చెల్లె గుర్తుకు రానికి? 6 నెలల నుంచి ఫోన్ చేస్తే ఇక అత్త ఆగత్త అని చెప్తాను కానీ అత్తలేవు పోతలేవు. అరే నీకంటే ఎక్కువ నాకు ఏముందిరా? ఇంటికాడ ఈ పనులు ఆ పనులు టెన్షన్ తోటి రాలే. నువ్వు కూడా మంచిగా ఉన్నావు కదా చెల్లె. నువ్వు అంటురు కత్తా ఏడవకురా. అయితే కానీ ఏడవకు. బాగా పెట్టి పోయిండ్రా. ఇంట్లో ఉన్నాడు. ఏమైనా బామ్మరిది? అబ్బా 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 6 నెలల నుంచి ట్యాంకర్ తొంగి చూడకపోతుంది. బాగా ఆగిరాలే. దా దా ఎంతగా పెడతారు అక్క అన్న చెల్లెలు. దా దా రావే. అంత మంచిదే. చాలా రోజులకు నువ్వే వచ్చినావు. మెరుపులు లోపల అంత పురుగులే ఏమైనా గణేష్ నువ్వు అంటే వద్దు అంటే వద్దు ఇట్లా 9 నెలలు చూసిపోదు. 6 నెలల నుంచి ఈ ట్యాంకర్ రాకపోతుంది. చెల్లె గుర్తుకు రాలేదా బాగా గుర్తుకు రాలేదా లేదా ఇద్దరిని మర్చిపోయినావా? నీకు అట్లేదు కంటవే బావా. ఏంది ఈ అన్న ఇంకా మారినట్లేడు కదా. ఈ దోతేంది అంగేంది నీకు తిరిగి తిరిగి వస్తుండే అంతేటో. ఈయనకు తెలియలేదు ఇది బిత్తిరోనికి ఇచ్చి చేసిండు బంగారం అసంటి పిల్లను. ఏమని చెల్లె గుల్కి అనిపిస్తుంది లోపట్లో కూడా గుల్కుంటుందిరా. ఏం లేదే అన్న, నిన్నేమన్నా అంటున్నాయే బంగారమే అన్న. నువ్వు మా ఇంటికి ఒకగానొక ముద్దులు అల్లునివి అన్న. నిన్నేమంటమే? నిన్న అనేంత ధైర్యం మాకు ఉందాయే? సరే అన్న చాయ్ పెట్టుకొత్తనే. ఆగు ఏడికి చాయ్ పెట్టుకొస్తావు? వచ్చింది వాళ్ళు మా బామ్మరిది. ఇంకా చాయ్ పెట్టుకొస్తుంది 2 సీసాల కళ్ళు తెప్పి. తోలినా వాళ్ళ ఏమైందిరా చెల్లె? అన్న నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితలేదే. ఎందుకు చెల్లె ఏమైందిరా గట్లెడుతున్నావు? మీ బావ చేసే చేష్టలకు మీ బావతో ఉండబుద్ధి అయితలేదన్నా. నేనేమన్నా? చేసుకుంటే నేనేమన్నా అంటాను. నేను ఎప్పుడేమన్నా అన్నా?
ఏమైందిరా ఏమైంది ఏమైందిరా మాలతి ఏమైందో చెప్తున్నా చెప్పు నాకు ఏమైందో చెప్పు ఏడవకరా నువ్వు ఏడవకు ఏమైందో చెప్పు అది ఏం కాలే చెల్లె నేను చెప్తా ముచ్చినంత కానీ ఇప్పుడు ఎందుకు ఇంకా ఇంట్లోకి పోయి సాపతే పోతారు రేకుల కింద ఉడుకుతుంది ఇక్కడ వేసుకొని కూర్చుని అన్ని చెప్తా పని ఆడ కూర్చుందాం పని సాపతే పో నేను తెస్తా తీరా నువ్వు ఉండు గైంటకు వద్దే పో చెల్లె లేవరు దా గట్వా పా అన్నదా ఏం లేదు అది బామ్మరిది నువ్వేమనుకో మీ చెల్లి ఎడుతుందని బాధపడుతుందని మీ చెల్లి కొట్టినా పడుతున్నా తిట్టినా పడుతున్నా గిచ్చినా పడుతున్నా ఏదన్నా సప్పుడు ఎత్తులేను అశ్ని అంటున్నా నా పెళ్ళాము నన్ను అంటుంది అనుకుంటున్నా కనుక పెట్టుకుంటున్నా మొన్నటికి మొన్న తోటలో వంకాయలు తెప్పపోయినాం ఒక ఐకుల పొలం తోలుకొని ఇద్దరు కలిసిపోయినాం ముగ్గురం పోయినాం ముగ్గురు తెప్పుడు మాట మీద వెళ్తూనే ఉన్నది 2 వంకాయలు తీసి 2 దెబ్బలు కొట్టే వరకలా అట్టే ఆనే పడిపోయినా 2 గంటలు మెలక రాలే దాంతో ఎప్పుడు వచ్చి ఇంటికి నాకు మెలక రాలే నేను మెలక చూసేటప్పుడు బాయికాడు నా ఇంట్లో అనుకున్నా ఇక ఏం చేయాలి చీకటి పడుతుంది కీగలు పెట్టుకుంటే ఇంటికి వచ్చిన ఇక గీంత దానికే మాట్లాడను అంటుంది నువ్వు ఆగామని చెప్పని కరెక్ట్ కాదు ఇంకో మాట కూడా అన్నది నాకు చాలా బాధ అనిపించింది ముందే సిగ్గు నాకు విడాకులు ఇస్తాను బట్టి ఇంకోళ్ళని చేసుకుంటున్నా చెప్పు ఇది జరిగింది ఇదేరా యాదన్న ఓ యాదన్న నీకిత గిట్లనేనా చేసేది గిరా చెల్లె వాళ్ళకి వచ్చాం వస్తాయి వాళ్ళకి వచ్చాం గిట్ట కూర్చో చెల్లె మాకుసుంట తీ మొన్న వంకాయలు పచ్చివారు గయన్ని కాదు నేను కైకిలు వచ్చి 3 రోజులు అవుతుంది నా పైసలేడా ఎప్పుడు ఇస్తావు నాకు అవసరం ఉన్నాయి పైసలు ఇస్తా కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్తా నువ్వు చెప్పురా లేకుంటే ఏం చెప్పాలన్నా కొడితే పడతాడు తిడితే పడతాడు ముట్టుకుంటూ దూరం పోతాడు ఇయాటికి 10 సంవత్సరాలు అవుతుందన్న మాకు పెళ్ళయి ఒక్కనాడని నచ్చింది లేదు పోయేది లేదు అమాసకు పుణ్యానికి ఒకసారి కలుపుతాడు ఇక అన్న నీకు ఇంకొక ముచ్చట చెప్పాలే ఆ ముచ్చట దాచిపెట్టిండు ఆ విషయం తెలుస్తేనైతే ఈ మవ్వానికి పిల్లలు వేయకపోదురు ఏం ముచ్చడు చెల్లె ఏం ముచ్చడు దాచి పెట్టిండు చెప్పురా నాకు చెప్పు చెప్పురా మాలతి ఏం ముచ్చటది చెప్పు నాకన్నా చెప్పు అన్నకు చెప్పకుండా సరే కానీ చెప్పమాలతి అది మా వంశవృక్ష రహస్యమే నీ రహస్యమేందో నాకు తెలుసులే నువ్వు ఆగమ్మా ఏం దాచి పెట్టిండు చెల్లె ఏం దాచి పెట్టిండు చెప్పు ఇప్పుడు అంటున్నావు వీడు అన్నాళ్ళు మళ్ళీ జరిగితే మీ చెల్లె మళ్ళీ చెప్తే కొడతావు అయింది ఇప్పుడు ఏం దాచి పెట్టినావు ఏం లేదండి చెప్పరా ఏం దాచి పెట్టిండు నువ్వు చెప్పురా మాలతి ఇలా వంశానికి ఒక సీక్రెట్ ఉన్నది వదనే ఏం సీక్రెట్ అది ఏం లేదు నువ్వు ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు ఇలా ముత్తాతకు ఇలా తాతకు ఇలా అయ్యకు ఈయనకు 14 సంవత్సరాల దాకా సిగ్గు పోదట్నే 14 ఏళ్ళకు సిగ్గు పోయి పిల్లల్ని కంటారట అంటే పెళ్ళైనాక 15 సంవత్సరాలకు పిల్లల్ని కంటారే వీళ్ళు నా పరిస్థితి కూడా అదే అక్క 10 సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా 4 ఏళ్ళు కావాలి నాకు పిల్లలు అయ్యటానికి సిగ్గు పోయటానికి నా జీవితం మొత్తం నాశనం చేసిరన్న మీరు గట్ల కాదే బా మరి కోపానికి రాకుండా నువ్వు చూస్తే కొట్టేట్టే ఉన్నావు కొట్టకు కానీ గట్ల కాదు ఇప్పుడు లగ్గమై 10 ఏళ్ళు అవుతుంది మాలతికి నాకు ఇక 10 ఏళ్ళలో ఇంకొక 4 ఏళ్ళే కదా 4 ఏళ్ళు లోపుగా పడితే నాకు పిల్లలు మా అవుతారు అయితే దానికే గీలు వెళ్ళేందుకు మా కడుపుపడి తిందాము మా అవుతారు ఇంటికి సగం నేర్చినాయి ఇంకా అవుతారట అవుతారు చెల్లె మా తాత గట్టి అయ్యారు నాతోటి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికి నా ఎత్తు పిల్లలు ఉన్నారే కాదు మా కూడా గట్లే అయ్యారు ఈ ముసల్తనానికి పిల్లలు అంటే ఎట్లుంటే చెప్పు వదినే వాళ్ళు ఐశ్వర్లు అవుతారు వాళ్ళ వయసులో అవుతారు కానీ మీరు ముసలోళ్ళు అవుతారు మిమ్మల్ని తాత అమ్మ అని పిలుస్తారు ఈ విషయం ఎట్లా దాచి పెట్టినవరా మాకు ఆ చెల్లెను పువ్వులో పెట్టుకొని సాదుకున్నాం నీకు లేదా మీ వాళ్ళకి లేదా బుద్ధి మా వాళ్ళు నడకు 14 ఏళ్ళు ఎట్లా ఆగుతుందిరా ఉపకారం నువ్వు తింటలేవా మీ అబ్బాయి తినలేదా బంగారా చోటు చెల్లె జీవితం నాశనం చేసినావు కదరా ఇగో నువ్వు గట్లా మాట్లాడకు నేను చెప్తా. 10 లక్షల కట్నంకు 1 లక్ష తక్కువ ఇస్తే ఏడాది కాగానే ఆగక దొరకబట్టు వసూలు చేసుకున్నావు మరి పైసలు చూసుకునే బత్త 15 ఏళ్ళు నా చెల్లెని ఎట్లా ఆగమంటావురా నువ్వు ఇప్పుడు 10 అయిపోయినాయి కదా మగను కాదురా నువ్వు అవును అన్నారు వాళ్ళు కూడా అన్నారు ఊళ్ళే థు! జీవితం ఖరాబ్ చేసినావు అట్లా కాదే అన్న నీకు మీ బావ గురించి తెలియదు ఆయన పెద్ద బట్టెవాసి నేను మొన్న కైకిలు పోయినా అప్పుడు తెలిసింది ఆయన బండారము ఏమైంది రాడా
మాలతక్కనే అన్ని పనులు చేస్తాంది. ఆయననేమో గీడ కూర్చుంటాండు పంటాండు. కోపం మీద మాలతక్క 2 కాయలతో కొడితే చచ్చిపోయినట్టే చేసిండు. సాయంత్రం కల్లా నేను ఇంటికి వస్తే కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతాండు. నా కళ్ళతో చూసిన. నమ్మద్దే నువ్వు పెద్ద బట్టవాసి. చెల్లె ఈ నన్ను కుట్టినోడు సంగతి తెలియక నా బంగారు మా తోడు చెల్లె జీవితం నాశనం చేసిన. నేను ఉగ్గురేదా లేదు నన్ను పదహారు ఇంత తీస్తా. నిఖిత నువ్వు ఒక్కనాడు కాయకి వచ్చి మొత్తం అంతా చెప్తున్నావు ఇక చెప్పకపోతే నువ్వు సక్కడున్నారా అయ్యింది మీదికి వస్తున్నావు. కొట్టుడు కాదు నువ్వు నరకాలా. చెల్లె జీవితం నాశనం చేసినావు. నువ్వు చేయలే నీకు పైసలు ఎల్లుండి ఇస్తావు. పోను నా పైసలు ఇచ్చేదాకా గిన్నే ఉంటా. అన్న మీరు 10 లక్షల కట్నం ఇచ్చి 10 తులాల బంగారం పెట్టి పెద్ద కళ్యాణ మండపంలో వేల మందిని పిలిపించి నాకు పెళ్లి చేసిర్రన్న. ఈయన ఏతంటాడో పెళ్ళైనాక 3 సంవత్సరాలకే తెలిసింది. ఈయనకు విడాకులు ఇద్దాం అనుకున్నా అప్పుడే. కానీ పెళ్ళికైన అప్పు ఇప్పుడు కూడా కట్టుకుంటున్నావన్న. అందుకేనే ఈయన చేసే చేష్టలు మీకు ఎవరికి చెప్పకుంటుంటానా, నాకు నేనే భరించుకుంటుంటానా. కానీ ఇలా తొంటలను ఇడిచిపెట్టద్దన్నా. నా సొంత ఆడపిల్లల జీవితాలు అందరి నాశనం అయిపోతాయి అన్న. ఊరు రచ్చబండ పిలిపించి పంచాయతీ పెట్టిద్దామన్నా. ఈయన సొంటోడో ఊరు జనాలందరూ తెలవాలి. నేను పడే బాధ ప్రతి ఒక్క ఆడపిల్లకి తెలవాలి. నువ్వు వేడువకరా నువ్వు వేడువకు. అన్న పంచాయతీ కాదే చెట్టు కట్టేసి దమ్మడు గుద్దాలి, సురుకు పెట్టాలి. అట్లయితేనే కాదు గీన సెట్ గాడు. ఊళ్ళే ఇంకా వాళ్ళన్న గిసొంటి పనులు చేయాలంటే భయం పట్టుకోలే. ఇంకా నయ్యం చెల్లె పురా చంపేయమనిలే పిడవవు ఇంకా నయ్యం. మాలతి నిన్ను మోసం చేసిన మాలతి. 10 సంవత్సరాలు నీకు నరకం చూపించిన మాలతి. నిన్ను మోసం చేసినా కానీ నేను మోసగాడిని కాదు మాలతి. నువ్వంటే నాకు చాలా ఇష్టం మాలతి. నేను 10 సంవత్సరాలు నరకం చూపించిన మాలతి. కానీ ఎన్నోసార్లు చెప్పినావు హాస్పిటల్కి పోదామని ఎన్నోసార్లు చెప్పింది. కానీ నేను పట్టించుకోకుండా తిరిగిన మాలతి. రేపే పోదాం, రేపే హాస్పిటల్కి పోదాం, చూపించుకుందాం, దానికి తగ్గట్టు మందులు వాడదాం మాలతి. మాలతి నన్ను క్షమించు మాలతి. ఒక్క అవకాశం ఇవ్వండి. బావా నువ్వు మాట జానే. నువ్వేడు మీరిద్దరు మారితే మంచిగా ఉంటే చాలు. నువ్వు మారి మా చెల్లెని విడదీయాలనుకుంటున్నావు బావ. మంచిగా ఉండాలి కానీ మీరు చెల్లెంటే నాకు ప్రాణం పోయి. ఒక్క అవకాశం ఇవ్వ. మీరిద్దరు మంచిగా ఉంటే సరిపోయి. రేపే పోదాం మనం హాస్పిటల్. సరే నువ్వు ఏడువకు. ఒక్కరోజు కైకిల్ పడందుకు సంసారంలో కొర్ర పెట్టి వచ్చి లేకపో